అందరూ బాగున్నారా? సమ్మర్ వచ్చేసింది కదండి. ఈవినింగ్ పిల్లలు ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారు. సో ఇవాళ మనం స్పెషల్గా పాలకూర పకోడీ తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు పాలకూర, కొత్తిమీర, అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, శనగపిండి, 2 స్పూన్ల వరిపిండి. ఇక పాలకూరను శుభ్రంగా కడిగి పెట్టుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ని కూడా సన్నగా తరగండి. అల్లంని బాగా తురుముకొని పక్కన పెట్టండి. ఒక బౌల్ తీసుకొని దానిలో సన్నగా తరిగిన కొత్తిమీర, పాలకూర, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. సరిపడా ఉప్పు, కరివేపాకు పొడి, జీలకర్ర, కారం వేసి బాగా కలుపుకొని 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల వరిపిండి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి నూనె బాగా కాగినాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలకూర పకోడీ మిశ్రమాన్ని అందులో వేయాలి. వాటిని బాగా వేగినాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక జల్లెబుట్టలోకి తీసుకోవాలండి. అంతేనండి, హెల్దీయెస్ట్ పాలక్ పకోడీ సమ్మర్ స్పెషల్ రెడీ. సాధారణంగా పాలకూర ఎవరు ఇష్టపడరు. ఒక్కసారి ఇలా మీరు పకోడీలో వేసి పెట్టండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, స్నాక్కి స్నాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.